జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు తమ ధర్నా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే కరోనా టైంలో చనిపోయిన ఆశా వర్కర్లకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను చిన్నచూపు చూస్తుందని, కరోనా టైంలో ఎన్నో సేవలు చేశామని, తమకు సరైన వేతనాలు, సెలవులు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లు తీర్చే వరకు తమ నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు పేర్కొన్నారు. ఆశా వర్కర్లు గత 18 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలను అంటిపెట్టుకుని అనేక సేవలు చేస్తూ ఉన్నారు. దశల వారీగా ఆందోళన చేసిన క్రమంలో ఈరోజు 10,000 రూపాయలు వేతనం పెంచారు. అది కూడా 2 సార్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఆశా వర్కర్కి పిహెచ్సి సబ్ సెంటర్, అదేవిధంగా డెలివరీ వర్క్, డెలివరీ ఇవన్నీ కూడా ప్రతి నెల 4,000 నుంచి 4,000 ఖర్చు అయ్యే పరిస్థితి జరుగుతూ ఉంది. అందుకని ప్రభుత్వం మేము ఏం కోరుతున్నామంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అదేవిధంగా సెలవులు ఇవ్వాలని చెప్పేసి, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, అదేవిధంగా కరోనా టైంలో చనిపోయిన ఆశా వర్కర్ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ రాష్ట్ర కమిటీ పిలిపించింది. 14వ తారీఖు, 15వ తారీఖు ఈ 2 రోజులు ఇక్కడ నిరసన చేస్తున్నాం. రాత్రి ఒక 100 మంది వరకు ఇక్కడ కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ గత 4 రోజులుగా పీడీ ఆఫీసుల ముందు నిరసన తెలియజేస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో మహిళలు కూలి పనులకు వాళ్ళ బిడ్డలకు అనేక సేవలు చేస్తున్నప్పటికీ వాళ్ళకి సాలిన జీతంతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం దౌర్జన్యంగా కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చి సెంటర్లు పగలగొట్టి వాలంటీర్లతో సెంటర్లు నడపమంటాం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజు వాళ్ళు రోడ్లపైకి వచ్చి మా కడుపు కాలుతుంది, మాకు ఇబ్బందిగా ఉంది, జీతం చాలట్లేదు, మమ్మల్ని అది ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమని వాళ్ళు రోడ్లపైకి వస్తే కలెక్టర్ గారికి ప్రభుత్వం ఆర్డర్ చాలా దుర్మార్గం, ఇది తప్పు నిర్ణయం, వెంటనే ఏదైతే వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నెల్లూరు జిల్లా కమిటీ నుంచి కోరుకుంటున్నాం. దిగురాలనుకున్నాం.